ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల 2026 విశేషంగా మిథున రాశి వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం గురుగారు? మిథున్ రాశి ఆగస్టు మాసం 2026 సంవత్సరం ఆగస్టు దాకా వచ్చారు అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే జూన్ మాసంలో మారినటువంటి గ్రహాల స్థితిగతుల ప్రకారంగా జూన్ మాసం 2వ తారీఖున మారినటువంటి బుధుడు కావచ్చు, గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, ఈ 3 గ్రహాలు ఇంపాక్ట్ వీళ్ళపైన ఎక్కువగా బాధించడం లేకుండా కొంచెం మేర బాగుంది. కర్కట రాశిలో గురువు ఉండడం, గురువుతో పాటు ఈ ఆగస్టు మాసంలో బుధుడు కూడా జర్నీ చేస్తూ ఉంటాడు. అలానే సింహరాశిలో కేతువు, కన్యారాశిలో శుక్రుడు అంటే మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. పండగ పోయినటువంటి డబ్బులు వస్తూ ఉంటాయి, ఎక్కడైనా ఇచ్చినటువంటి డబ్బులు వస్తూ ఉంటాయి. జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా, ఇవన్నీ కూడా నక్షత్ర ప్రకారంగా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇచ్చిన డబ్బులు రావడం కానివ్వండి, ఆరోగ్య సమస్య, చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కుదిరి పట్టడము, అలానే వనరులన్నీ దొరకటము, చేతికి అందిపుచ్చుకోవటం, మంచి వ్యాపారాలు చేసుకోవడం నష్టపోకుండా, అలానే గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కావచ్చు, మెడికల్ షాప్స్, డాక్టర్స్, పారిశ్రామికవేత్తలు, అలానే ఇదిలో మనకి సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అలానే ఎన్నో రకాలటువంటి దాంట్లో రంగాల్లో కూడా వీరు ముందుగా ఉంటారు. అలానే పార్టీలో ఉండేవాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే గ్రహస్థితి వారికి ఆ రకంగా ఉంది. అమ్మాయిలకైనా అమ్మాయిలతోనూ, అబ్బాయిలకైనా అమ్మాయిలతోనూ కలిసి వస్తుంది. స్త్రీతో పురుషుడికైనా, స్త్రీతో స్త్రీకైనా సరే కలిసి వచ్చేటు కాలం. అంత మంచి కాలం అనమాట ఈ ఆగస్టు మాసం. దాంట్లో కూడా సీజన్ వైజ్గా వచ్చిందంటే ఆషాఢం, శ్రావణం 2 కలిసి రావటం. ఆషాఢం వచ్చేసి ఆగస్టు 15 వరకు ఆషాఢం ఉండి, ఆ తర్వాత తదుపరి 14వ తారీఖు ఉరుకుంది, ఆ తర్వాత శ్రావణ మాసం రావటం. ఈ ఆషాఢ శ్రావణంలో అమ్మవారి యొక్క బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, రేపటి కొలుపులు అంటారు కొన్ని ప్రాంతాల్లో, కొలుపులు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వర్తించడం ద్వారా, వీళ్ళందరూ పాల్గొనడం ద్వారా కూడా వీరికి ఉండేటువంటి కొంతమేరైనా పాజిటివిటీ రావడం, నెగిటివిటీ నరకోశపోవడం. అలానే ఎవరికైనా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్న వాళ్ళు ఈ మాసంలో కనుక పరిహారాలు చేసుకున్నట్టయితే అవన్నీ కూడా కొంతమేర పటాపంచలైపోతాయి. ఆ రకంగా వీరికి మంచి శుభదాయకమైన పరిస్థితి అనుకోవచ్చు. ఇక పోటీ పరీక్షలు రాసేవారు అయితే కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకంటే గురువు స్థానం కరెక్ట్గానే ఉన్నాడు. ఇక్కడ 2వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా కొంచెం మందబుద్ధి చూపిస్తూ ఉన్నాడు. అన్నతమ్ముల నుంచి కానీ శత్రుత్వం పెదగకుండా గొడవలు తగ్గించేటు యుద్ధంలో ఉన్నారు. ఆస్తులు విభేదాలు ఉంటే అవి కూడా సమ్మకుగా తీరిపోతూ ఉంటాయి. ఎవరికైతే మిథున రాశిలో ఉన్నారో వారి వైపు ఎక్కువ మొగ్గు చూపించేలాగా ఉంటుంది ఆస్తుల విషయం అయితే కనుక. ఇక విదేశీయానం అయితే మాత్రం ప్రయత్నం అయితే చేయొచ్చు. బ్రోకర్లు నమ్మో, ఏజెంట్లు నమ్మో, కన్సల్టెన్సీ వాళ్ళని కాకుండా ప్రయత్నం అయితే చేసుకుంటే ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్లో అయితే వీరు వీసా ప్రాసెస్ అంతా కూడా క్యూర్ అయ్యేసి విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే మిథున రాశి వారికి పంట భూములు పండించే రైతుగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పంట భూములు పండించాలంటే మాత్రం చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ, లేకుంటే ఇంకా మామిడి, సపోటా, దానిమ్మ, మునగ, ఇలాంటివన్నీ కూడా సుబాబు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ పంటలు పండించుకునేటువంటి భూములు తీసుకొని రైతులుగా అయితే మాత్రం చాలా అద్భుతంగా వీరు మంచి స్థాయికి ఎదిగి అవార్డు సైతం కూడా వెళ్ళేటువంటి ఆలోచన అయితే బాగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కూడా వీరికి, మార్కెటింగ్ రంగాలు కూడా వీరికి కొంచెం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వానికి ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ అయితే పనికిరావు. ఎదుటి వాళ్ళు నమ్మారు అంటే మాత్రం ఖచ్చితంగా వీరికి ఇబ్బంది ఉంటుంది. అవి భంగపడతారు, బాధపడతారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళు నమ్మడం, డబ్బులు ఇవ్వడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే వీరికి లవ్ అయితే సక్సెస్ అవ్వట్లా. కానీ ఇప్పుడు అదృష్టం ఏంటో లవ్ కూడా సక్సెస్ అవుతుంది. వీళ్ళకి అనుకున్న సంబంధం పెళ్లి చేసుకోవటం, పెళ్లి కూడా చాలా అదృష్టంగా వీరికి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో ఉండండి. నాకు డబ్బు లేదండి, నేను సాధించుకోలేకపోతున్నాను, నేను సంపాదించలేదు, నేను నిలదొక్కోలేదు, ఇవి కాదు. పెళ్లి చేసుకుంటే అన్నీ అవుతాయి. కాబట్టి జాతక ప్రకారంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే యోగ్యత వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి దాంతోపాటు ఈ పెళ్లి ఒకటి అయింది అంటే ఇక భార్యాభర్తల మధ్యన సెటిల్ అవడానికి కానీ, భార్యాభర్తల మధ్య నిలదొక్కడానికి కానీ, పిల్లలు పుట్టడానికి కానీ ఎక్కువ యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో పెళ్లి చేసుకోవడం వారికి మంచిగా జరుగుతుంది. ఇకపోతే భార్యాభర్తలు పెళ్లి అయిన దూరం అవడం కానివ్వండి, పిల్లలు పెద్దలు దూరం అవడం కానీ, చెట్టుకోళ్ళు గుట్టుకోలు అవడం కానీ, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయినాయి అంటే కనుక మనము గ్రహాలకు శాంతింపజేసి వాటిని మళ్ళీ సౌలభ్యంగా చేసుకొని వాటిని సౌలభ్యం దుబ్బేసి మన వైపు తిప్పుకునే మార్గంగా ఉంటుంది. వాటికి దాన ధర్మ, యజ్ఞ, యాగ, హోమ, జపతపాలు చేసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతుల నుంచి బయటపడతాం. కానీ గోచార ప్రకారంగా కూడా బయటపడతాం. ఎందుకు? మానవ గ్రహాలు తప్పితే మామూలు గ్రహాలైతే ఏదైనా పరిహారం చేసుకోవడం ద్వారా అవన్నీ కూడా శాంతింపచేసి మనకి ఏదైతే కావాలో అవి అయ్యేలాగా చేస్తారు. కానీ
మనకి ఇవన్నీ గోచార ప్రకారం, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏంటంటే గోచార ప్రకారంగా ప్రతి జాతకం కూడా ఎలా ఉంటుంది, ఈ మాసంలో ఎలా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మనం ఏ పరిహారం చేసుకోవాలో సరిపోతుంది. కానీ ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన ఒకటి ఉంది. ఇక్కడ మనకి ఎన్ని రకాల గురువుగారు చెప్తున్నారు, చేస్తున్నారు, కానీ ప్రతిఫలం ఎక్కడ ఉంది? దొరకట్లేదు. ఇప్పుడు విదేశానికి వెళ్ళాలనుకునే ఒక అబ్బాయి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో రకాల పూజలు చేయించారు, విదేశానికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? ఎక్కడిది జాతకం మార్పు వచ్చింది? ఇది గ్రహించుకోవాలి. అలానే ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేస్తున్నా ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేసి వ్యాపారం చేస్తూ ఉంటే కళ్ళు కొడుతున్నాయి. ఎదుటి వాళ్ళు వచ్చేసి నరదీసి పెట్టేస్తున్నారు, నరకోశ పెట్టేస్తున్నారు, లేకపోతే ఆ షాపులు కానీ వాస్తు బాగాలేదా, నా జాతకం బాగాలేదు అక్కడ కొట్టుపెట్టేస్తున్నాం. అక్కడ సూక్ష్మంగా గమనించట్లా ఏం జరుగుతుంది అనేది గమనించుకోలేకపోతా ఉన్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చి ఉన్నా ఎవరికైనా శత్రు భయం, అది గ్రహాలు ఏం చేస్తాయి? ఇప్పుడు మనము గ్రహాల గురించి మాట్లాడుకున్నాం, గోచర ప్రకారంగా మాట్లాడుకున్నాం, కానీ ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క విషయము మనకి ఏది జరుగుతుందో అది గ్రహాలు ఏం చేయవు. అది మనమైన నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, శత్రుభయం కావచ్చు, అలాంటి పితృదోషాలు కావచ్చు, మరి ఇతర సమస్యలు మన పైన ఎవరైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి మందు పెట్టి లాంటి ఎవరైనా చేశారా, లేదు ఇంతకు మించిన ఎవరైనా చేశారా? ఎవరు గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఏదైనా జరుగుతుంది, దీర్ఘకాలికంగా ఒక పని అవ్వట్లేదు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగిన దగ్గర నుంచి పిల్లలు పెద్దలే పెళ్లిడికి వచ్చినా కూడా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం, కానీ కట్టుకుంది ఎప్పుడు కావట్లేదే. మరి గ్రహాలు అన్ని రోజులు మారకుండా ఉన్నాయా అండి? 40 సంవత్సరాల పాటు గ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయా? ఎక్కడో దగ్గర మనకు మార్పు రావాలి కదా. మరి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా గ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. మనము మొండిగా మూర్ఖంగా కూర్చుంటే ఇవన్నీ ఏముండవండి, గ్రహాలే బాలేవు అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళు వండుకున్నటువంటి పప్పులు వాళ్ళు కాలేస్తున్నట్టే. కాబట్టి మనం అనుకునేది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో కూడా గోచారం ఒకటే కాదు, నక్షత్రం ఒకటే కాదు, అలానే ప్రతి మనిషి జీవితంలో జాతకం ఒకటే కాదండి. వారికి ఎన్నో రకాల మానవ గ్రహాలు చేయించడమా, లేకపోతే ఎక్కడ తొక్కుడు జరగడమా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేయించినప్పుడు వీరు అటు పక్క పోవటమా, ఒక్కొక్క సమయంలో స్నానం చేసి హెయిర్ అలా లూజ్గా వేసుకుని వెళ్ళిపోవటమా, లేదా ఎవరికైనా కోళ్ళు మేకలు బలివ్వటమా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఇంట్లో తినడమా, మనం లోపం ఎక్కడో జరిగి ఉంటుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా మంత్రం చేసి బట్టలు ఇవ్వటమా, ఏదో ఎక్కడ జరుగుతుంది ఖచ్చితంగా, లేకపోతే మనం నాశనం అవ్వం, ఇబ్బంది పడం. ఇలాగా మరీ దరిద్రంగా ఉండవండి. గ్రహాలు ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని నాశనం చేయో, మనిషి జీవితాన్ని ఇబ్బంది పెట్టవు. అలా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మానవ గ్రహాలు చేయించినటువంటి క్రియల వల్ల మాత్రమే అలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకుంటూ అలాంటిది ఏమైనా సమస్య ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆలోచించకూడదని. ఒక్క సెకండ్ ఆలస్యమైనా సరే అది ఎంతో దూరం అవుతుంది. కాబట్టి ఆలోచించకుండా సంప్రదించినట్టు కలిగితే మన వద్ద అయితే కనుక అది సమస్య ఏదైనా కావచ్చు. మనం అనుకున్నటువంటిగా ఎవరైనా నిజంగా ఏదైనా చేయించారు అంటే దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా బాగా వస్తాయి. విపరీతమైనటువంటి కాళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు గుంజడం మిథున రాశి వారికి అండి. అలానే ఆస్తమా లాంటి, టీబీ లాంటివి, అలానే లంగ్స్ లాంటి సమస్యలు వస్తూ ఉంటే, ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతుంటారు, హాస్పిటల్కి వెళ్తే సమస్య దొరకదు. ఇవన్నీ కూడా మనము గ్రహించుకుంటుండాలి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, జాతకము పెళ్ళప్పుడు చూసుకోవాలి, పుట్టినప్పుడు చూసుకోవాలి. మనం అనంతరము మన కిందలు చూసుకుంటారు. ఈ దరిద్రులు పోతూ పోతూ మాకేమన్నా మిగిలిచిపోయారా, లేకపోతే పాపాలు మిగిల్చారని మనము కాలం చేసిన తర్వాత మన కింద తరాలు చూస్తారు. జాతకం అంతమించి చూసే అవసరం లేదు. దాన్ని పరిహారాలుగా అంటే వారంకి ఒకసారి గ్రహాల చుట్టూ తిరిగితే అయిపోతుంది. ఏదైనా దేవుడికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. గ్రహాలు మనల్ని ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు. కానీ మానవ గ్రహం మనమేం చేయించేటువంటి క్రియలు కావచ్చు, వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రంతో ఎన్నైనా చేయించవచ్చండి. వాటి వలన మనం ముందుకు వెళ్ళలేకపోతాం, బయటికి వెళ్ళలేకపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. మన వీడియో చూసిన తర్వాత నిజమే కదా గురువుగారు చెప్పింది, మనకున్న సమస్య దీర్ఘకాలికంగా ఉంది, దీన్ని జాతకంతో ముడియటం ఎందుకు? కాదు కదా. కాబట్టి ఆ సమస్య ఏదైనా కావచ్చు. భార్యభర్త విడిపోతూ ఉంటారండి, బిడ్డలు తండ్రులు విడిపోతూ ఉంటారు, వాస్తు దోషాలు ఉంటాయి, అలానే ఇంట్లో కీడు జరిగి ఉంటుంది, ఆ కీడుకి తగ్గట్టు పరిహారం చేయకుండా ఉంటారు. చిన్న చిన్న లోపాలే అవి పెద్దగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు కాలికండి, కాలి వేలు, చిటికిన వేలు గోరికి బొటన వేలు తగులుతుంది, బొటన వేలుకి కానీ చిటికిన వేలుకి కానీ ఎదురురాయ తగులుతుంది. మన బాడీ ఇంత పెద్ద శరీరం ఎదురురాయ తగలగానే ఏమవుతుందండి? అబ్బా అంటాం, లేదా అమ్మ అంటాం, నొప్పి, బ్లడ్ వస్తుంది, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకు? చిన్నదే కదా అని వదిలేయం కదా.
అదేవిధంగా మన సమస్య ఏదైతే గ్రహాలు ఏం చేయవు, గ్రహాలు శాంతింపజేస్తాయి. ప్రతిరోజు కూడా మనం గ్రహాలకి జపం చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి ఏం జరిగిందో గ్రహించుకోవాలి. ముందు గ్రహించుకొని గురువు దగ్గరికి సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇకపోతే మన దగ్గర వచ్చేసప్పటికి గురువు దగ్గరికి సంప్రదించలేనటువంటి వారు ఎన్నో రకాల వస్తువులతో చాలా మంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీ సైతం ఎదిగిన వాళ్ళు ఉన్నారు, రాజకీయులు సైతం కూడా మంచి పదవుల్లో తానందం ఆడుతున్నటువంటి వారు ఉన్నారు. మన దగ్గరికి వచ్చి అందరూ కూడా బాగు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. మనము తంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. 3 రకాలుగా చేసేటువంటి తత్వం ఉంటుంది. నిజాయితీగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. డబ్బులు తీసుకొని పని చేయకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా, లేకపోతే డబ్బులు తీసుకొని పని కాకుండా ఇది ఇంతే ఉంది అది అంతే ఉంది చెప్పడానికి లేదు. మన దగ్గర ఒకసారి కాంటాక్ట్ తీసుకున్నట్టు వాళ్ళ పని అయ్యేంత వరకు కూడా ఆ సమస్యను బట్టి 11 రోజులా, 21 రోజా, 41 రోజా ఇలా తీరులు ఉంటాయి. అన్ని రోజులు పని చేస్తాం. మనం పని చేసి వారికి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం నిద్రపోకుండా చేస్తాం. కాబట్టి ఆ రకంగా భయపడకుండా, భంగపడకుండా, అలానే మన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ గురువుగారు ఏం చేస్తారో, ఆ గురువుగారు చేసినట్టు చేస్తారా, ఈ గురువుగారు చేసినట్టు చేస్తారో మన దగ్గర ఏముండదు. మనకి ఆన్లైన్లో కూడా కాంటాక్ట్ అయితే కూడా వాళ్ళు మన వద్దకి వచ్చేది లేకుండానే మనము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. సెలబ్రిటీసే బాగుండాలి, రాజకీయ నాయకులే బాగుండాలి కాదు, కామన్ పీపుల్ కూడా బాగుండాలి. ప్రతి ఒక్కరు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. వ్యవస్థ బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి మనం బాగుండాలి. ముందు మనం బాగుండాలి అంటే ఖచ్చితంగా సంప్రదించాలి. సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి చిటికల పరిష్కారం చెప్పేటువంటి విధంగా అయితే ఖచ్చితంగా చేద్దాం. దాంతోపాటు మన దగ్గర వస్తువులు అయితే కనుక మిథున రాశి వారు తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క లక్ష్మీ కుబేర కుంకుమ ఉంటుంది, మన బ్రాండ్తోనే ఉంటుంది. దండం పెట్టుకుని ఉంటాడు సురేష్ బాబు గారు. ఇక మన బ్రాండ్తో ఉంటుంది. లక్ష్మీ కుబేర కుంకుమని ప్రతినిత్యం కూడా ధరించుకోవడం ద్వారా అష్టలక్ష్మి వారి ఇంటిన ఆనందం ఆడేటువంటి అదృష్టం ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ధరించుకోవచ్చు. ఇంట్లో వారందరూ కూడా ఇది మంత్రోచ్చారణ చేసి ఇస్తాము. బాగా ఆషామాషిగా బయట దొరికే కుంకుమలు కాదు, మంత్రోచ్చారణ చేసి మరీ వారికి ఇద్దరికి ఇస్తాం. కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. రెండోది మిథున రాశి కాబట్టి వీరికి దీనిపైన లిక్కించి ఉంటుంది, హుర్దు ఉంటుంది. ఎవరైనా అనుకోవచ్చు హుర్దు ఎందుకు వాడతారు గురువు గారు అని. ప్రపంచంలో కొన్ని రకాల మంత్రాలకి ఉర్దూ ఒకటి, దేవగణ భాష ఒకటి ఉపయోగిస్తారు. అలానే సాంస్క్రిట్ ఉపయోగిస్తారు. సాంస్క్రిట్ ఉపయోగించేటువంటి భాషలో మనం పాజిటివ్ కోసం, ఉర్దూ ఉపయోగించేది నెగిటివ్ని పాజిటివ్ చేయడానికి. దేవగణ భాష నాకు అర్థం కాదు ఇప్పట్లో, కాబట్టి అది నాకు ఎవరు నేర్పలే. కాబట్టి మనకున్న గ్రంథాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏంటంటే ఉర్దూలోను సాంస్క్రిట్లోనే ఉంటాయి. కాబట్టి ఆ 2 లాంగ్వేజ్లు వాడటానికి ఏంటంటే వాటికి పాజిటివ్ తప్పితే నెగిటివ్ రాదు, నెగిటివ్ వాటికి అవ్వదు. నా పేరుని 10 సార్లు తలుచుకుంటే నెగిటివ్ వస్తుందేమో కానీ ఇక్కడ ఉండేటువంటి ఉర్దూని తలుచుకోవడం వల్ల నెగిటివ్ రాదు. కాబట్టి నేను ఉర్దూ, సాంస్క్రిట్ మాత్రమే వాడతాను. రాసేది కానీ యంత్రాల్లో కానీ ఆ 2 లాంగ్వేజ్లోనే ఉంటాయి. మనం ఇచ్చే వస్తువుల మీద కూడా అదే లాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాంగ్వేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఎట్లా నాకు దేవగణం రాదు కాబట్టి. అలానే ఈ యొక్క కడియం ఏదైతే ఉందో ఇది మిథున రాశి వారు ధరించుకున్నట్టే దీని మీద మంత్రం ఉంటుంది. నేను తంత్రం చేస్తా అగ్నిహోత్రం ద్వారా. అగ్నిహోత్రం అంటే ఈ రోజులు చేసేటువంటి నాదులు లేడు. అగ్నిహోత్రం నాకు ఎవరైనా నన్ను సీఎం చేయగలిగితే కనుక వాడికి నేను ₹1 కోటి ఇస్తా అగ్నిహోత్రం చేసి. నాకు నేను చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ప్రజెంట్లోనే సీఎం చేయలేకపోయినా వారు అనుకున్న స్థాయిలో జాతక ప్రకారంగా ముందు తీసుకెళ్దాం ఖచ్చితంగా సరే. అలానే ఎవరైనా సరే సంపాదిస్తే ఆ విధంగా ఉంటుంది. సంప్రదించడం అయితే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ కడియం కూడా మిథున రాశి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. వీరికి కావాల్సినటువంటి ఆగస్టు మాసంలో అయితే కనుక బియ్యం 1 కిలో పావు, జొన్నలు 1 కిలో పావు, గోధుమలు 1 కిలో పావు, సజ్జలు 1 కిలో పావు, ఉలవలు 1 కిలో పావు తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి శనివారం రోజున. లేదా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ, ఆచార్యులకు కానీ, అయ్యవారికి కానీ దానం ఇచ్చేసరి కాలికి నమస్కారం చేయకూడదు. కాబట్టి వీరి మాసం మొత్తం కూడా ఆవు నెయ్యి వజ్రం దొరికితే చాలా అదృష్టవంతులు. ఆవు నెయ్యి భుజించుకుంటూ ఉండాలి. ప్రతి కర్రీలో కూడా ఆవు నెయ్యి తింటూ ఉండాలి. లేదా మస్టర్డ్ ఆయిల్ కానీ ఆవు నెయ్యి కానీ రెండింటిలో ఏదో ఒక వస్తువు తింటూ ఉండాలి. ఇది ప్రికాషన్. రెండోది వీళ్ళకి గండం అవుతుంది ఆగస్టు మాసంలో. చెప్పుకోవడానికి ఏమింది, 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేప్పుడు ఖచ్చితంగా ఆచి చూసి ప్రయాణం చేయాలి. ఫోన్ మాట్లాడుకుంటున్నో, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడో దగ్గర అయితే మాత్రం ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది మిథున రాశి వారికి. ఒక స్త్రీ వల్ల కూడా ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీతోనే గ్రహాలతోనే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీరందరితో జాగ్రత్తగా ఉండాలి అంటే స్త్రీ భూదేవతో సమానం. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండకుండా కాంట్రవర్సీ చేయటం కానీ, లైన్ వేయటం కానీ, ఏదో నోటి వచ్చి మాట్లాడామనుకోండి ఆ పాపం తగులుతుంది. అందుకని స్త్రీతో జాగ్రత్తగా ఉండాలంటున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ కర్మలు మనం భరించలేం. స్త్రీతో స్త్రీ ఏడ్చారు కన్నీళ్ళు పెట్టుకున్నంటే ఆ కర్మలవి అవి 3 తరాలు ఉంటాయి. కాబట్టి స్త్రీని ఏడిపించడం కానీ, మన తరపు నుంచి స్త్రీ బాధపడటం కానీ చేయకూడదు. అది అనాగరికం. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ఉంది అంటే కనుక ఇంతకుముందు చేసిన పాపాలు, కర్మల క్రియలు పోగొట్టుకోవాలన్న సంకల్పం ఉంటే గుమ్మడికాయ కూడా తీసుకోవాలి. మంచి గుమ్మడికాయ
తినే గుమ్మడికాయ ఒకటి తీసుకొని దానిపైన కాజల్ ఉంటుంది, కాజల్తో కానీ కాటుకుతో కానీ రాయాలి నా సమస్య ఏమిటి, నేను ఏ రకంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా పోవాలని చెప్పేసి సంకల్పం రాసుకొని నేను బెట్టింగ్ పెట్టుకోవాలి, నేను నష్టపోవాలి, ఆ అమ్మాయి నాకు లైన్ వేయాలి, ఇలాంటివి కాదు. ఏదైతే నీతిగా నిజాయితీగా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, నాకు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కావాలనుకుంటారా అవి రాయండి. అవి రాసి పారెడు నీటిలో వదిలిపెట్టేసి మనం కూడా స్నానం చేసి అందులోనే బయటకు వచ్చేసి హనుమాన్ మందిరంలో సింధూరం అలానే కర్పూరం బిళ్ళలు హనుమాన్ సమర్పించి 21 రోజున హనుమాన్ బిళ్ళులో ఆ కర్పూరం యొక్క అలాంటివి తీసుకొని 21 రోజు రోజుకు 3 బిళ్ళలు చేస్తున్న దిష్టి తీసుకొని కాల్చి వేసుకోవాలి. దీంతో పాటు దేవుని అనుగ్రహం హనుమాన్కి ఆకు పూజ చేయించుకోవాలి ఒకసారి సరే మాసంలో. శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి. పొట్టు వస్త్రాలు సమర్పించినా కూడా వీరికి అదృష్టం అవకాశం అన్నీ కలిసి వస్తాయి. అప్పుడు కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన రెండు ఆగమంటారు, అలానే అదృష్టం అవకాశం రెండు కలిసి వస్తాయి వీరికి. కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు చాలా మంచివారు, సెన్సిటివ్ గల వ్యక్తులు. ఎవరైనా దగ్గర చేసిన తత్వం ఉంటే మిథున రాశి వారు ఫ్రెండ్స్గా ఉన్న రిలేషన్లో ఉన్న మిథున రాశి వారు ఎవరింటైనా ఉన్నారో ఆ కుటుంబం మొత్తం కూడా ఖచ్చితంగా సుసంపన్నమైనటువంటి కుటుంబం, ఈ వ్యవస్థలో మంచి కుటుంబం అని చెప్పుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఇలానే ఈ మిథున రాశి వారిని ఎవరైనా సరే మిథున రాశి వారిని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి తప్పదు. ఎందుకంటే మిథున రాశి వారు దేవగణ వాళ్ళు, మంచి సెన్సిటివ్ పర్సన్స్, దైవగుణం ఎక్కువ ఉంటుంది వారికి. కాబట్టి మంచి వ్యక్తుల్లో ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక మిథున రాశి వారు బోలాశంకర్లా ఉంటారు, వరాలు ఇస్తూనే ఉంటారు. వారు ఎంత సంపాదించిన ఎదుటి వారి కోసమే. కాబట్టి వారిని ఎవ్వరు కూడా ఏమనకూడదు. కాబట్టి అలాంటి వారికి మోక్ష జన్మ, వాళ్ళందరినీ కూడా ఏది చేసినా ప్రజలకు మంచి చేసే విధంగా చేస్తారు. ఇంకా అవకాశం ఉంటే మిథున రాశి వారు మీ సరౌండింగ్లో కానీ, మీ ఇంటి పక్కన కానీ, మీ ఇంటి పైన కానీ, మీ ఇంట్లో కానీ ఉంటే కనుక వారి చేతి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు 2 మిరియాలు తిని వెళ్ళండి, ఒక గ్లాస్ వాటర్ తాగలండి. కాని పనులు కూడా అవుతాయి. అలాంటి మిథున రాశి వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. చాలా జాగ్రత్త చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి కూడా అదృష్టం వస్తుంది. ఓవరాల్ గా మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.